మొన్న హైదరాబాద్ పోయినా. అయితే ట్యాంక్ బండ్ నుంచి నేను అటు లోపలికి ఎంట్రీ అయ్యే మూమెంట్లో కొద్దిగా ఒక వీడియో తీయాలనిపించింది. ట్యాంక్ బండ్ సమీపం నుంచి ట్యాంక్ బండ్ ఏ విధంగా ఉంటుంది అనేది. అయితే అక్కడ సన్నివేశాలు అవి ఇవి అన్నీ కొన్ని మొత్తం ట్యాంక్ బండ్ జరిగే వరకు మొత్తం అన్ని సన్నివేశాలు తీసిన. అయితే దాంట్లో ముఖ్యంగా గౌతమ్ బుద్ధుడు, అంబేద్కర్ విగ్రహం, సెక్రటరియట్ అవన్నీ కలిసి వచ్చినాయి. వెల్కమ్ టు జీవీ న్యూస్. ది బొడ్డున చరిత్ర, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం. నమస్కారం. నేడు తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్లోని 4 ప్రముఖ ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం పర్యాటక ఆకర్షణలు మాత్రమే కాదు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సామాజిక స్ఫూర్తికి ప్రతీకలు. మొదటగా హుస్సేన్ సాగర్ గురించి. 1563 సంవత్సరంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా హయాంలో ఈ సరస్సు నిర్మించబడింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలను కలిపే ఈ సరస్సు నేడు నగరానికి ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. సాయంత్రం సమయంలో లేజర్ షో, బోటింగ్, ట్యాంక్ బండ్ అందాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు బుద్ధ విగ్రహం గురించి. హుస్సేన్ సాగర్ మధ్యలోని జిబ్రాల్టర్ రాక్పై నిలిచిన ఏకశిలా గౌతమ బుద్ధుని విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ భారీ ఏకశిలా బుద్ధ విగ్రహాలలో ఒకటి. ఈ విగ్రహం శాంతి, అహింస, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తోంది. తెలంగాణకు వచ్చే పర్యాటకులు తప్పకుండా సందర్శించే ప్రదేశాల్లో ఇది ఒకటి. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. ట్యాంక్ బండ్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ 125 అడుగుల విగ్రహం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను చిరస్థాయిగా గుర్తుచేస్తోంది. దేశ నలుమూలల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తుంటారు. రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం అనే సందేశాన్ని ఈ విగ్రహం ప్రతిబింబిస్తోంది. చివరిగా తెలంగాణ సచివాలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం రాష్ట్ర పరిపాలనకు కేంద్ర బిందువు. ఆధునిక నిర్మాణ శైలితో రూపొందించిన ఈ భవనం తెలంగాణ ప్రభుత్వ ముఖ్య పరిపాలనా కార్యాలయంగా పనిచేస్తోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులు కొనసాగుతాయి. మరిన్ని అప్డేట్ కోసం జీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్యాంక్ బండ్ దాటిన తర్వాత ఇది జిహెచ్ఎంసి అది వస్తుంది. దాని తర్వాత కొన్ని విజువల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు, మీరు చూడండి. కొన్ని ఏదో ఇక్కడ బస్ స్టాండ్ ఏరియా ఉన్నట్టు ఉంది, బస్ ఆగింది. దాని తర్వాత మళ్ళా అక్కడ నుంచి ఏదో పెద్దగా మొత్తం ఒక విగ్రహం ఉంది, లాల్ బహదూర్ శాస్త్రి అనుకుంటే. అక్కడ నుంచి చౌరస్తా వచ్చింది. ఇప్పుడు చౌరస్తా అక్కడ నుంచి నేను పోయే రూట్లో నేను పోయేది పాత బస్ స్టాండ్ ఎంజీబీఎస్. పోయే రూట్లో తీసిన బస్సులో నుంచి తీసిన వీడియోలు ఇవి. ఇక్కడ ఒక ఏవో నగల షాపులు, అదేవిధంగా వేరే అవి ఇవి కనిపిస్తున్నాయి కదా మీకు, అవి ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా జ్యువెలరీ షాపులు, దాని తర్వాత అన్ని షాపులు అవి ఉన్నాయి. అయితే చూడడానికి సుందరంగా మంచిగా చూస్తే ఇట్లా ఉంటుందా హైదరాబాదు అన్ని పల్లెటూరు నుంచి పోతాం కదా, ఆ పోయేటోళ్ళకి అందరికీ కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు ఇవన్నీ. దీని తర్వాత కొన్ని ఉంటాయి షాపులు. ఇక్కడ ఒక ఏదో మసీద్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఇది పార్కు ప్లస్ ఏదో ఆఫీసు. దాని తర్వాత ఒక గుడి, ఆలయం ఉంది, ఏదో ఆలయం. ఇప్పుడు ఇవన్నీ అపార్ట్మెంట్స్ ఇవి. దీని తర్వాత ఇప్పుడు బోధన్ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబు ఖాన్ ఎస్టేట్. ఇప్పుడు మీరు ఇగో చూస్తున్నారు, పెద్దగా అనిపించేది బషీరుద్దీన్ బాబు ఖాన్ ఎస్టేట్ ఇదంతా. అప్పుడు ఆయన మంత్రి
టీడీపీ మంత్రి ఉండే తెలుగుదేశం పార్టీలో ఇవి ఈ విజువల్స్. దీని తర్వాత ఈ పెట్రోల్ బంకు, అవి షాపింగ్ మాల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడడానికి. మొత్తానికి హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయనేది చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా ఉంది. దీని తర్వాత ఇక ఇప్పటి వరకు గిన్ని అంటే ఇప్పటిదాకా కొద్ది విజువల్స్ మాత్రమే తీసిన. అయితే మీరు కూడా హైదరాబాద్ పోయినప్పుడు